బీజేపీ బండి కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి అంట. ఇక చూసినావా ఎట్లా మిలాఖత్ ఉందో, కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా మిలాఖత్ ఉందో ఇక్కడ చూడండి. కరీంనగర్లో మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. లోక్సభ ఎన్నికల కోసం తెర వెనుక దోస్తానా, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ సహకారం. బీజేపీ నుంచి లోక్సభ బరిలో బండి సంజయ్ బలహీన అభ్యర్థిని పెట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థిని పెట్టి సహాయము. 2019లో బండి కోసము పొన్నం త్యాగం చేశారని విమర్శలు. ఇక ఈ విధంగా చూడండి. కరీంనగర్లో ఇప్పుడు ఆడ మంచి అభ్యర్థిని పెడితే త్రికోణ పోటీ ఉంటుంది. త్రికోణ పోటీలో బీఆర్ఎస్కు గెలిచేటువంటి ఎడ్జ్ ఉంది. అందుకోసం ఏం చేయాలంటే అక్కడ ఎంతసేపు ఉన్న ట్రయాంగిల్ ఫైట్, ఎంతసేపు ఉన్న ఇద్దరి మధ్యనే పోటీ ఉండాలి కాబట్టి బీజేపీ బండి కోసము కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డమ్మీ అభ్యర్థిని పెడతా ఉన్నారు. అంటే పెద్దగా ప్రభావం చూపినటువంటి ఒక అభ్యర్థిని పెడతా ఉన్నారు. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు. ఒక గ్రామంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరు ఒకే చెట్టు కింద ఆడుకుంటూ ఉంటారు. అయితే అందులో ఓ అబ్బాయికి చెట్టు ఎక్కడం రాదు. దీంతో అతని స్నేహితుడు చెట్టు ఎక్కేందుకు సహకరిస్తాడు. తన భుజంపై కాలు పెట్టి పైకి ఎక్కాలని చెబుతాడు. మరుసటి రోజు కూడా ఆ ఇద్దరు ఆడుకునేందుకు వెళ్తారు. అప్పుడు కూడా చెట్టు ఎక్కడం రాకపోయేసరికి ఇలా వాళ్ళు చెట్టు దగ్గరకు ఆడుకునేందుకు వెళ్ళిన ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. ఓ మిత్రుడు చెట్టెక్కాలి అంటే మరో మిత్రుడు సహకారం తప్పనిసరిగా అందియాలి. ఈ కథలో ఇద్దరు మిత్రుల గురించే కాదు, కరీంనగర్ జిల్లా రాజకీయాల గురించి కూడా చెప్పుకుంటున్నారు. అక్కడ బలహీనమైనటువంటి బహిరంగంగా పరస్పరం సహకరించుకుంటున్నటువంటి రెండు పార్టీల అవినాభావ సంబంధం గురించి ఇక్కడ కరీంనగర్లో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి ఎవరు ఏంది అనేది చూపిస్తాం. బీజేపీ బండి కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయంటే ఎక్కడైనా పార్టీల మధ్య రాజకీయాలు వేడెక్కుతాయి. కానీ కరీంనగర్లో మాత్రం రెండు పార్టీల మధ్య ఎన్నికల రాజకీయాలు చల్లబడుతూనే ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున మరోసారి బండి సంజయ్ పేరు దాదాపు ఖరారయ్యింది. పార్టీ నాయకులు కేడర్ చాలా మటుకు వ్యతిరేకిస్తున్న అధినాయకత్వం ఆయన పేరుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా ఉంటారని అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ లోక్సభ బరిలో ఎవరుంటారనే దానిపైన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ నుంచి గతంలో ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ లోక్సభ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్ రావు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన అనుచరులు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన మళ్ళీ సొంత గూడుకు చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు జిల్లాలో చర్చ జరుగుతోంది. జిల్లా మంత్రులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. లోక్సభ టికెట్ హామీ ఇస్తేనే కాంగ్రెస్ లోకి వస్తానని వెలిచాల రాజేందర్ రావు అన్నట్టు తెలుస్తోంది. దీనికి మంత్రులు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 3 తరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నారు కాబట్టి అధిష్టానాన్ని ఒప్పించి టికెట్ ఇప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. సో కాబట్టి ఆయన ఎందుకు తీసుకొస్తున్నారంటే బండిని గెలిపించడం కోసం. పెద్దగా ఇప్పుడు ఆయన ప్రభావం లేదు కాబట్టి కరీంనగర్లో ఆయన తీసుకొచ్చి వెలిశాల రాజేందర్ రావుని తీసుకొచ్చి బండి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది అనమాట. మామూలు తీవ్రంగా కాదు, ఎందుకంటే ఆయన పెద్ద ప్రభావం చూపించాడు. బండి గెలుపు ఈజీ అయిపోతుంది. ఈ విధంగా బండి రుణం బీజేపీ కాంగ్రెస్ ఈ విధంగా కలిసిపోయి మిలాఖత్ అయినాయి అనమాట.